నేను అవ్వలేని బిడ్డనవ్వా అయ్యలేని బిడ్డనవ్వా నాయప్ప నాకు అవ్వైన నువ్వేనవ్వా నాయప్ప నాకు అత్తవైన నువ్వే అవ్వవైన నువ్వేనే అవ్వా నన్ను కొట్టినా నువ్వే తీసిన నువ్వే కోపగించ నువ్వే దగ్గర తీసిన నువ్వేనే అవ్వా నేను ఎవరు లేని దాన్ని కాళ్ళు మొక్కుదనే బిడ్డ నీకు అవ్వలేదా నీకు అయ్యేదా నా బిడ్డ ఇక నీకు అవ్వలేదా నా బిడ్డ నా బిడ్డ నీకు అయ్యలేదా నా బిడ్డ నీకేముచ్చింది అయ్యా నువ్వెందుకు చేస్తానా నీకేమన్నా ఎరికేనా అవ్వలేదు బిడ్డ ఇచ్చేస్తారా ఎటువంటి ఇచ్చా వచ్చినావు మా కోరలు అవ్వలేదు బిడ్డ అయ్యలేదు బిడ్డ నన్ను ఏమైనా ఎడతా బెదిరి మళ్ళీ అదే పోతుంది అట్లా కాదే కోడలు ఏడితే మంది ఏడుతారు నువ్వు ఏడితే మందిని అవుతారు అయ్యో మందిని అవుతారంటే నీకు ఏడుతారా అందరూ ఏడుతారా ఒక ఏడుతో వాళ్ళ కళ్ళ నీళ్ళు పోవాలి నువ్వు ఏడుతుంటే అయ్యో అందరూ ఏమనంటే ఎడుకట మంచిగా ఏడ్చేది ఇప్పుడు హైదరాబాద్ వదులుగా సిటీలలో ఉంటూ అత్తమ్మ చచ్చిపోయినాక ఉండకస్తారు వాళ్ళకి ఏడవస్తుందా నా ఆంటీ అత్తమ్మ అదే తప్పన ఇక్కడ ఇప్పుడే మంచిగుందా కోడలు కోడలు మంచిగుందయ్యా అత్తర్ర ఉండి కోడలు కర్రెగా ఉండద్దు అదే ఎందుకు కోడలు ఎర్రగుండి అత్త కర్రెగా ఉండద్దు ఎందుకు అంటానా ఎందుకెళ్ళి మోసం ఉంటుంది ఎందుకు నువ్వు చెప్పనా ఎర్ర కోడలు చేసుకున్నావు అనుకో అట్ట పోయి ముచ్చడి చెప్పేస్తావు కదా చెప్పద్దా అట్ట ముచ్చడి చెప్పి ఇంటికెత్తావా ఈ కోడలు పోతుంది ఏంది మా కర్రెత్త అని చెప్పింది సాయి సాయి ముచ్చడి చెప్తాను బాగా చెప్పింది కర్రెత్తావు బాగా చెప్పండి ఏంది ఏంది అంటది ఇదే తప్ప కోడలు అనుకో ఈ పనికి ఇచ్చే ఉంటారే ఆ పనికి ఎక్కే ఉంటారే అని మూతి పొట్టు కుక్క విన పెట్టి నక్క విన పెట్టి తిరుగుతుంది అత్త ఉండి కోడల కర్రె ఉండదు కోడలు అత్త కర్రె ఉండదు ఎట్టున్నా మంచిగున్నావా నువ్వు అవ్వ జరిగి ఉండవు మీరు నీకని అల్లనేరు అంటూ కొంచెం మన కోడలు అంటే బంగిలి పెళ్లి మామిడి పండు మామిడి పండు విడిస్తే వస్తుంది మరి రసం మన కోడలు మంచిగా ఉన్నది మన విద్యకు ఆ కోడలు కట్టవండి అంజలికి విజయం దక్కింది వన దొరికింది అవ్వలేని బిడ్డ లేని బిడ్డ ఐదేళ్ళ అబ్బాయి ప్రాణమేమి అవ్వయ్య ప్రాణం
పోతే అటువంటి పూడవ నాకి లేదు, పిండని బట్టలేదు, తొమన బొరలు వడకతిని బతికిన బిడ్డ బిడ్డ మన కొడలే వచ్చింది. కాబట్టి మన కోడులకు మన కొడుకు లగ్గని తన బ్రాహ్మణ విలువన పినాడే తన బ్రాహ్మణ పంచంగాల కట్ట పరనీతులు కడిగాడు. పిల్లగాని పేరు అగ్నేశ్వరరాజు, పిల్లి పేరు అంజలిజీడు. మరి పిల్లగను వరుగులు గణాల కళ్ళ కొట్టిళ్ళు బిడ్డ లగ్గనాడ కొడుకు లగ్గ వచ్చింది. నాకు లగ్గాలు వచ్చానాడు ఏతను అన్నాడు రాజు ఆనందరాజరా అటువంటి ఇంటి ముందర నా బిడ్డ లగ్గం ఇంటిలో నా కొడుకు లగ్గం చేస్తానన్నాడు. దేవాహ పనదాలు బెత్తవాళ్ళ వెళ్ళి ఉన్న కొడక బెత్తవాళ్ళి వెళ్ళిపోయి శ్రీరామ దగ్గర నగరం అన్న అల్లుడు శ్రీమంతరాజు ఎప్పుడు 10 మంది బెత్తవాళ్ళ పల్లాకి ఎత్తుకుని దబా 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 అంటే శ్రీరామ దగ్గర నగరం ఆడమత్తిల్లు బొత్తలో వచ్చినాం అంటే అందరికి ఎవరో బొత్తలు ఒక్కరికే ఉంది అందరుకుంటే బొత్త బెస్తవాళ్ళ నీ కొడుకును ముస్తారు చేసి పల్లాకిలో వండబెట్టి ఎక్కపోతాం ముస్తారు చేసి పల్లాకిలో పెళ్లి కొడుకు కూర్చుని పెడితే తీసుకుపోయి లగ్గం చేస్తాం. బిడ్డ మీరు బాధపడకుండా నా కొడుకు తయారు చేస్తాడు కూర్చో రాగిట్లా చెప్పండి అయ్యరా బాగుంది ఎవరు ఈ గంగెత్తి ఎక్కడిది వాడు గంగెత్తి అన్నాడు కాదు బిడ్డ గంగెత్తి కాదురా నా కొడుకు నీ కొడుక ఈ ముఖాన్ని ఏంటి భాషను భాషంగం ఈ భాషను పంపిస్తలేదా నీకు డౌటా మొన్న మా చిన్న కొడుకు పెళ్లి ఇటువంటి భాషంగానే కర్మర్ మీద కర్మర్ల గడియారం గంజి గింజి తిరిగిన ఇటువంటి భాష దొరకలే
ఇది ఎక్కడ పెట్టింది మాకు ఈ బిడ్డ గంజిల గింజల దొరికేది కాదు. ఎక్కడెక్కడ దొరకదు. ఆర్డర్ ఇచ్చి ఆకు దుబాయ్ హనుమకొండ చౌరస్తా కాడ తెచ్చావు దీన్ని. ఆకు దుబాయ్ హనుమకొండ చౌరస్తా కాడ బోరి కాడ తెచ్చావు. ఆకు దుబాయ్ లో ఆకోకలు అనుకోరా? అనుకుంటారు. ఆకోకలు అనుకున్నప్పుడు ఈ కొయ్యవై పొల్ల గొంతులు కొడితే పిల్ల పీడ చావదా? బిడ్డ మీ గంట పిచ్చోళ్ళ గంట దద్దమ్మల గంట ఎడ్డోళ్ళమే గక్కజన పట్టుకొచ్చినావా? ఆకోక అందుకొని ఇట్లా ఫస్ట్ గేర్ ఎత్తాం అనుకుంటావు, సెకండ్ ఎత్తావు, మళ్ళీ అనుకుంటావు. ఇక టాపుల వారత బయట మా బూడి పైన పోతావు. ఈ కేరళ బాసింగ్ ఇది బాసింగం లెక్కలేదు. దొంగ పాల్చకుండా ముగ్గు కడతారు చూడు. ముగ్గు కట్టేట్టున్నది పాల్చింగ్. ఎందుకురా దొంగ ముగ్గు కట్టేట్టున్నారు దొంగ దూటే ముగ్గు అంటే బిడ్డ. ఇగో అందరం అంటారా కొడుక? అన్నలు అందరు మనలు కాదు, అందరు మనలు కాదు. వెనకడ కాలంలో సాడెలు ఇప్పుడు పిత్తంత కట్టుకుంటారు. రోడ్డు పుట్టి బాలసంతోడు పోతా ఎన్నో కుక్కలు మురుగుతాయి. వాడ కుక్కస్ ఉంటాడు అనుకున్నావు కొడుక. ఇక నీ దోస్తు కూడా చెప్పుకో కర్రపల్లి కానీ మనం రాజు నా పెళ్ళికి రా. అరే దీపక్ నా పెళ్ళికి రాలి అందరూ. అట్టే కాదు కట్ట పట్టుకోరాలి. వాడు కూడా ఒక కూర్చున్నాడు. అందరు రాలి అట్టిగా రాదు కట్ట పట్టుకోరాలి. కట్నం మట్టుకోడి అట్టిగా అట్టి కాదు కట్ట పెట్టడం తప్పుసారే. ఏ పాటి కట్నం? 500 లేకపోతే పప్పు సారే. 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి రావాలి పెళ్లికి. అదవ పడతారా పెట్టు.